హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఏపీ హైకోర్టు సంబంధించి ఏపీ హైకోర్టు జాబ్స్ అయినా లేదా జిల్లా కోర్టులకైనా సరే మనకి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఏ కేటగిరీ జాబ్స్ ఇక్కడ ఉండబోతున్నాయి, అదే మాదిరిగా సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, నెట్ మార్క్ ఉంటుందా ఉండదా, బుక్స్ ఈ సంబంధించిన బుక్స్ రెఫరెన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే మాదిరిగా మనకు టర్నింగ్ పాయింట్ ఇచ్చే అవకాశాలు ఆఫ్లైన్ కోచింగ్ పరంగా అయితేనేమి, ఉత్తమ్స్ అకాడమీ నుంచి ఆన్లైన్ కోచింగ్ పరంగా అయితేనేమి ఇచ్చే కోర్సు డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి చూడబోయే ముందుగా మరి మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బుక్ అనేది రిలీజ్ కావడం జరిగింది అనమాట. మరి ఇంగ్లీష్ బుక్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మనకి నెంబర్ మీరు విజిట్ చేయండి. అదే మాదిరిగా ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడపకు రావచ్చు. ఒక వినూత్నమైన ప్రోగ్రామ్తో ముఖ్యంగా ఇక ఏపీ హైకోర్టు జాబ్స్కి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని మీకు లాస్ట్లో వివరిస్తాను అనమాట. మరి ఈ యొక్క బుక్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం మీరు కాల్ చేయండి మనకు, లేదా మీరు ఈ యొక్క ఫుల్ కోర్స్ కొన్న వాళ్ళు ఎవరైనా సరే ఉగాది మరి రంజాన్ సందర్భంగా ఎవరైతే ఫుల్ కోర్స్ కొంటారో వాళ్ళందరికీ ఈ యొక్క బుక్ అనేది ఉచితంగా పంపిస్తాం. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉందంటే కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యొక్క యాప్ లింక్ ఉంది. ఆ యొక్క యాప్ లింక్ను క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయ్యి ఈ యొక్క బుక్ను మీరు ఉగాది మరి రంజాన్ సందర్భంగా ఎవరైతే కొంటారో వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో డెలివరీ కూడా చేయబడుతుంది అనమాట. ఎవరైతే కోర్స్ కొంటారో ఆ తర్వాత మీ యొక్క నెంబర్ మా దగ్గరకు వస్తుందన్నమాట. యాప్లో మీకు కాల్ చేసి మీకు అడ్రస్ మీకు కనుక్కొని డైరెక్ట్గా మీకు పోస్టల్ ద్వారా మీకు పోస్ట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క బుక్కులు ముఖ్యంగా మనకు జూనియర్ అసిస్టెంట్ అంటే మనం అందుకే ఇక్కడ ఎన్ని కేటగిరీ జాబ్స్ ఇక్కడ ఉన్నాయని చెప్తున్నాను కదా, ఆ యొక్క కేటగిరీ జాబ్స్లో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినరు, స్టెనోగ్రాఫర్, టైపిస్టు, కాపీస్టు, ప్రాసెస్ సర్వర్, సబార్డినేటు, అదే మాదిరిగా వీటితో పాటుగా మళ్ళీ మనకు సెక్షన్ ఆఫీసర్ అని, తర్వాత మనకు రికార్డ్ అసిస్టెంట్ అని, ఎన్ని రకాల పోస్టులు పడతాయో డ్రైవర్స్ అని, ఎన్ని రకాల పోస్టులు పడినా అందరికీ కూడా ఇంగ్లీష్ అనేది ఇక్కడ మనకు ప్రధాన అంశం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క బుక్ పనికొస్తుంది. అదే మాదిరిగా త్వరలోనే ఇంగ్లీష్తో మాదిరిగా జీకే బుక్ కూడా మనం రిలీజ్ చేయబోతున్నాం. మరి ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళైతే ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మరి ఆఫ్లైన్ కోచింగ్ వాళ్ళైతే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడపకు మీరు విజిట్ చేయొచ్చు అనమాట. మరి యాక్చువల్గా ఎందుకు మనకి ఈ యొక్క కోర్టు జాబ్ అది చూద్దాం ఒకసారి. ఎందుకంటే చాలామందికి చాలా అపోహలు ఉన్నాయన్నమాట. కోర్టు జాబ్స్ మనకు సూట్ అవుతుందా సూట్ కాదా అనేసి మరి చెప్తాను. ఎందుకు కోర్టు జాబ్ అంటే ఎవరైతే గతంలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్సీ ఎగ్జామ్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐ కానీ ప్రిపరేషన్ అయ్యి ప్రస్తుతానికి ఎటువంటి నోటిఫికేషన్ ఏమైనా స్తబ్దుగా ఉన్నారు. కాబట్టి మనకు అతి త్వరలో రాబోయే నోటిఫికేషన్ ఏదంటే మనకు ఏపీ హైకోర్టు జాబ్స్ దాదాపుగా 2000 పోస్టుల నుంచి 3000 పోస్టులు ఇక్కడ మనకు ఉండబోతున్నాయి. అదే మాదిరిగా ఇది చాలా క్విక్ ప్రాసెస్. గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్స్ వీటిలాగా ఇది ఎక్కువ టైం తీసుకోదు. లైక్ ఇది కూడా బ్యాంక్స్ ఎస్ఎస్సి లాగానే క్విక్ ప్రాసెస్, అంటే దానికనే ఇంకా క్విక్ ప్రాసెస్. మరి మిగతా ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మనకి ఏముందంటే టైర్ 1 ఉంది, టైర్ 2 ఉంటుంది. కానీ ఇక్కడ మనకు సింగిల్ ఎగ్జామినేషన్తో ఎటువంటి ఇంటర్వ్యూ లేకోకుండానే ఇక్కడ మనకు సెలక్షన్ జరుగుతుంది. అది కూడా చాలా ఫాస్ట్గా రావడం ఆలస్యం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట. మరి ఇక్కడ మెయిన్ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, నో ఇంటర్వ్యూ. మరి రైల్వే కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంక్ లిటికల్ కానీ ఇప్పటికీ ఇంటర్వ్యూ ప్రవేశిస్తారు లేదనుకోండి. ఇక గతంలో కోర్టులో జాబ్ కావాలంటే ఒక సింపుల్ ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ చేసి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అయితే మాత్రం 2021 అయినా 2023 అయినా మనకి ఇక ఇంటర్వ్యూ ప్రాసెస్ని పక్కన పెట్టారు. అదే మాదిరిగా నో రికమెండేషన్స్. గతంలో అనేవాళ్ళు మీకు హైకోర్టులో జాబ్ కావాలంటే మీరు ఎంత డబ్బులు ఇస్తారు, ఎవరితో రికమెండేషన్ పెట్టిస్తున్నారు అనేసి. ఆ కాలం చెల్లిపోయింది, లేదు. మరి కంప్లీట్గా ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటారో వాళ్ళకు కష్టపడి చదివిన వాళ్ళకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎటువంటి రికమెండేషన్స్ ఇక్కడ తావులేదు. రాజకీయ పరంగా అయితేనేమి, కోర్టులో పనిచేసే హై అఫీషియల్స్ పరంగా అయితేనేమి ఎక్కడ కూడా అటువంటిది తావు లేకుండా ఉంది. ఒకవేళ అదే ఉందనుకుంటే మరి 2022లో మనకు చాలా వరకు పోస్టులు మిగిలిపోయినాయి. మరి ఎక్కడ ఫిల్అప్ చేయలేదు కదా, అట్లా అయిపోయారు కదా. కాబట్టి రికమెండేషన్స్ అనేది ఆ యొక్క భావన మీరు పక్కన పెట్టేసేయండి. అనేక మంది రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. ఎవరికైతే జాబ్ రాలేదో వాళ్ళు అంటూ ఉంటారు రికమెండేషన్ వెళ్ళిపోయినారు. కానీ అక్కడ ఏం జరగదు.
మీరు ఎవరిని కలవాలంటే ఎవరైతే జాబ్ పొందారో వాళ్ళని ఒకసారి మీట్ కండి, వాళ్ళతో మాట్లాడండి, అప్పుడు మీకు రియాలిటీ బయటపడుతుంది. అంతేగాని మీరు వాళ్ళని కలవకోకుండా ఎవరైతే ఫెయిల్యూర్ అయిపోయింటారో కొందరు ఏదో అట్టడి తిరిగేసి వాళ్ళని అడిగితే మాత్రం మీకు రిజల్ట్ మంచిగా ఇవ్వరు. మరి మార్జిన్లో కొందరు ఫెయిల్ అయిపోయింటారు అనమాట. వాళ్ళని అడిగినా కూడా మీకు మంచి రిజల్ట్ ఇస్తారు. అంటే ఎవరిది సిన్సియర్గా మీకు అనిపిస్తుందో, సిన్సియర్ స్టూడెంట్స్ సిన్సియర్ చదువుతారు అనుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం మీకు మిమ్మల్ని మంచి గైడ్ చేస్తారనమాట. మరి మెయిన్ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే మనకు మెయిన్ ఇక్కడ క్విక్ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఉగాది, నెక్స్ట్ ఉగాది కల్లా మీరు జాబ్లో ఉంటారు, శాలరీ కూడా మీరు తీసుకుంటారు, నో డౌట్ అట్ ఆల్. సో శాలరీ కూడా మీరు తీసుకుంటారు. అటువంటి క్విక్ ప్రాసెస్ మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఏజ్ కూడా మనకు చాలా వెసులుబాటు ఉంటుంది, 8 నుంచి 40 వరకు ఉంటుంది. ఎందుకంటే చాలామంది కానిస్టేబుల్స్ పరంగా చాలామంది స్ట్రగుల్ అయ్యారు, ప్రిపరేషన్ కొనసాగించారు. ఇప్పుడు ప్రక్రియ దాదాపు 3 ఏళ్ళ నుంచి కొనసాగుతూనే ఉంది కానిస్టేబుల్స్ ప్రక్రియ. ఇంతవరకు మెయిన్స్ ఎగ్జామ్ పెట్టలేదు. మరి ఒకవేళ నోటిఫికేషన్ కొత్త వచ్చినా కూడా చాలామందికి ఏజ్ కూడా క్రాస్ అయిపోయి ఉంటుంది సీనియర్స్కి. మరి మీకందరికి కూడా ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్, హైకోర్టు జాబ్ లేదా జిల్లా కోర్టు జాబ్స్ అనమాట. ఇది కూడా ఏజ్ అనేది 18 నుంచి 40 వరకు ఉంటుంది. ఇది ఎవరికైతే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే, మిగతా వాళ్ళకైతే మాత్రం 18 నుంచి 47 వరకు ఉంటుంది. ఎవరెవరికి ఉంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, బీసీ ఆల్ కేటగిరీస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ కానీ, మరి ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, వీళ్ళందరికీ కూడా 18 to 47 వరకు ఉంటుంది. అది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి అయితే మాత్రం 18 to 52 వరకు ఉంటుంది. ఎక్సర్వీస్ ఉన్న వాళ్ళకైతే మీ యొక్క సర్వీస్ని బట్టి మీ యొక్క ఏజ్లో రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఏజ్ పరంగా కూడా ఇది చాలా మంచిగా ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే కానిస్టేబుల్స్ పరంగా ఏజ్ అయిపోయి ఇంకా మా వాళ్ళకి కాదు అనుకున్నారు మేది. సో ఏదేమైనప్పటికీ ఇంకా కొందరు ఏమంటే ఇక్కడ జాబ్స్ బాగుండవు, బాసిజం ఎక్కువ అంటూ ఉంటారు కొందరు. సో ఎక్కడ ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఏ ఒక్కరు కూడా వాళ్ళ జాబ్ని వాళ్ళు సాటిస్ఫై కావడం లేదు, అవునా కదా. సో మనం అనుకున్న బ్యాంక్ ఎంప్లాయీ చాలా ఆనందంగా ఉన్నాను అనుకుంటాం, కానీ బ్యాంక్ ఎంప్లాయీ ఒకసారి తడపండి ఏమంటారు, కలిస్తే ఏమంటారంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ మాకు అసలు పనే ఉసి ఉండదు, బయటికి పోలేము, కొద్దిసేపు రిలాక్స్ ఉండదు, రెస్ట్ ఉండదు, ఎందుకబ్బా ఈ జాబ్కి వచ్చినామా అని మేము ఫీల్ అవుతున్నామని బ్యాంక్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సచివాలయం ఎంప్లాయీస్ని అడగండి ఏమంటారు, మనం అనుకుంటాం సచివాలయం వాళ్ళకి ఏం పర్లేదు అనుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళపై కదిలించండి ఏమంటారు, ఎందుకులండి మా ఊరు ఎక్కడో ఉంది, మా ట్రాన్స్ఫర్ ఎక్కడో ఉంటుంది, ఎక్కడో పని చేయాలి, సరిగ్గా సాయంత్రం బస్సులు ఉండవు, అనేకమైన ప్రెజర్స్ మాకుంటే ఆ రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు ఆ పని చేయమంటారు ఈ పని చేయమంటారు, ఆ గవర్నమెంట్ నుంచి అనేక రకమైన సర్వీస్ మాకు చేయమంటున్నారు, ఇవన్నీ చేయాలని చచ్చిపోతున్నాం మేము అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. టీచర్స్ మనం అందరూ అనుకుంటాం, బట్ టీచర్స్ పని చాలా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి, దసరా హాలిడేస్ ఉంటాయి, క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి, వాళ్ళు బాగుంటుంది అనుకుంటారు, కానీ వాళ్ళపై కదిలించండి ఏమంటారు, ఎక్కడ సరిగ్గా మాకు సరైన పిల్లలు మాకు రావరు, ఎంత రూపాయినా కూడా వాళ్ళకి రిజల్ట్ మాకు రిజల్ట్ రాకపోతే గవర్నమెంట్ నుంచి మాకు స్ట్రెంటింగ్స్ వస్తాయి, ఒక ప్రోగ్రామ్ ఒకసారి మారుస్తూ ఉంటారు, ఒక గవర్నమెంట్ నుంచి ఒక ప్రోగ్రామ్ మారుస్తూ ఉంటారు, అనేకమైన సర్వీస్ చేస్తూ ఉంటారు, ఆ యాప్ ఈ యాప్ డౌన్లోడ్ చేయాలి అప్లోడ్ చేయాలా, ఇవన్నీ చేయాలంటే మాలో తలపని తోక వస్తూ ఉంది, బాగా చెప్తాను కొందరు లీవ్ పెడతారు, వీళ్ళు పిల్లలు మాట విన్నారు, మాకు ఎక్కువ స్టాఫ్ లేరు, ఎక్కువ రిక్రూట్ చేయడం లేదు అని వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఈ విధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ రంగంలో వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్ ఉండరు. సో ఇది దాదాపుగా 80 to 90% ఆఫ్ ద స్టాఫ్ అంటే వాళ్ళ యొక్క ఓన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోరు, మిగతా 10% ఉంటారు కదా వాళ్ళు మాత్రం చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క 10% ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తూ పోతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ప్రొఫెషన్ను మనం ఎప్పుడు కూడా లైక్ చేయాలి, నచ్చలేదు దాన్ని హ్యాపీగా మనం ఆ యొక్క జాబ్ని చేసుకుంటూనే తర్వాత మనం వేరే జాబ్కి వెళ్ళాలి తప్పితే అనవసరంగా దాన్ని మనం నిందించకూడదు అనమాట. అది నేను చెప్పేది. ఒక సంస్థ కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ, ఒక స్కూల్ కానీ, ఒక సార్లు కానీ, ఒక బంధువులు కానీ, ఒక మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే విమర్శ పనికిరాదు. సో ప్లీజ్ రిమెంబర్. కాబట్టి మీరు విమర్శ మీ యొక్క డిపార్ట్మెంట్ మీకు నచ్చలేదు, మీరు విమర్శ లేకోకుండా మన కష్టకాలంలో మనకు జాబ్ ఇచ్చింది కదా, సో కష్టానికి జాబ్ ఇచ్చినప్పుడు దాన్ని మర్చిపోకూడదు. తర్వాత మీరు దాన్ని బేస్ చేసుకొని గ్రూప్ 1 రాసుకుంటారు, గ్రూప్ 2 రాసుకుంటారు, దాన్ని ఎస్ఎస్సికి వెళ్ళిపోతారు, అది మీ ఇష్టం తర్వాత. కానీ ఫస్ట్ జాబ్ పొందండి. జాబ్ ఎట్లా ఉంది ఏమైనా కాదు కానీ ఫస్ట్ జాబ్ పొందండి, ఓకేనా. సో ఇది కాబట్టి ఆ యొక్క అపోలు తీసివేయండి. ఖచ్చితంగా ఎక్కడికి పోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అక్కడ మనకు జడ్జీలు కాదు, అట్లాంటి బ్యాంకులో బ్యాంక్ మేనేజర్ కావచ్చు, వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. మరి మన యొక్క యాటిట్యూడ్ మీద డిపెండ్ తప్పితే ఇంకో రకంగా ఉండదు. సో కాబట్టి మరి వేల మంది జాబ్ చేస్తూ ఉన్నారు కదా, ఇష్టంగానో అయిష్టంగానో. సో మనకు కూడా ఆ విధంగా జాయిన్ అయిపోవాలా. తర్వాత మనకు ఒక స్టెబిలిటీ మనకు దొరుకుతుంది. ఆ తర్వాత మనకు మెయిన్ గోల్ ఏమైతే ఉందో ఆ యొక్క మెయిన్ గోల్లోకి వెళ్ళిపోతే మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. తర్వాత ఇంకోటి ఏమంటే నెగిటివ్ మార్క్ లేని జాబ్ ఏది ఉందంటే అది ఒక ఏపీ హైకోర్టు మాత్రమే అంటూ ఉంటారు. బ్యాంక్స్ దాని నెగిటివ్ మార్క్ ఉంటుంది, ఎస్ఎస్సీలో నెగిటివ్ మార్క్ ఉంటుంది,
ఈ విధంగా మనం ప్రతి కూడా నెగిటివ్ మార్క్ అనేసి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ మనకు హైకోర్టు జాబ్లలో నెగిటివ్ మార్క్ కూడా లేదు. సో నో నెగిటివ్ మార్క్, నో ఇంటర్వ్యూ, సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, నో రికమెండేషన్స్. ప్లస్ మీకు అనుకూలమైన ప్రదేశంలో మీ జిల్లాలోనే మీ దగ్గరలోనే మీకు జాబ్స్ కూడా వస్తాయి. ఏది ఏపీ హైకోర్టు అయితే అమరావతిలో జాబ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఎక్కడ ఏ జాబ్ తీసుకున్నా కూడా మీకు శాలరీ దాదాపుగా జూనియర్ అసిస్టెంట్ లెవెల్లో 35+ ఉంటుంది. హైకోర్టులో అయితే 45 వరకు మనకి శాలరీస్ వస్తాయి. సో అనేక రకమైన బెనిఫిట్స్ మనకు ఉంటాయి. ఎక్కడైనా సరే ఆ యొక్క బెనిఫిట్స్ ఉంటాయి అనమాట, అంతవరకే. ఓకేనా? సో కాబట్టి మిత్రమా, నో నెగిటివ్ మార్క్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఏది రిలాక్సేషన్ ఉంది, నెగిటివ్ మార్క్ లేదు, రికమెండేషన్స్ లేవు, ఇంటర్వ్యూ ఉండదు, చాలా క్విక్ ప్రాసెస్, సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు హైకోర్టు జాబ్ చూస్ చేసుకోండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనకి ఏమీ లేవు, మన యొక్క రాష్ట్రంలో ఎటువంటి జాబ్స్ లేవు. కాబట్టి ఇది మనం చూసుకోవాలా. మరి చూస్తే ఇప్పుడు మనకు కేటగిరీ ఆఫ్ జాబ్స్ చూసాము ఇక్కడ. మరి ఎందుకు కోర్టు జాబ్ చూడడం జరిగింది? మీరు ఆల్మోస్ట్ ఆల్ జూనియర్ అసిస్టెంట్ అయినా, ఫీల్డ్ అసిస్టెంట్ అయినా, ఎగ్జామినర్ అయినా, స్టెనో అయినా, టైపిస్ట్ అయినా, కాపీస్ట్ అయినా మనకేముందంటే 2 టాపిక్స్ ఉంటాయి. ఒకటి 2 సబ్జెక్ట్స్, ఒకటి జనరల్ నాలెడ్జ్, ఇంకొకటి జనరల్ ఇంగ్లీష్. 40 క్వశ్చన్స్ మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ ఎన్ని 80 క్వశ్చన్స్. ఓకే, సో 80 క్వశ్చన్స్, 80 మార్క్స్, 90 మినిట్స్ టైం మనకు ఉంటుంది. మరి ప్రాసెస్ సర్వర్ కానీ, సబార్డినేట్ కానీ, డ్రైవర్ కొంచెం మారుతుంది, అది కూడా చెప్తాను ఇక్కడ. మరి ఇక్కడ చూస్తే మనకు సిలబస్ ఏముంది జనరల్ నాలెడ్జ్ అంటే, ప్లీజ్ రిమెంబర్, ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ అనేది అందరికీ కూడా, ఆల్ కేటగిరీస్ అందరికీ కూడా మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ కంప్యూటర్ ఆపరేటర్. ఈసారి కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా జాబ్స్ రాబోతున్నాయి. సో ఈ కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మరి ఇక్కడ మనకు అఫీషియల్ ఇచ్చినటువంటి సిలబస్ ఏముంది మనకు జనరల్ నాలెడ్జ్ అంటే, ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్. ఇది మన మెయిన్ టాపిక్ అనమాట. ప్రతి ఎగ్జామినేషన్ మనకు జీకే నుంచి ఈ యొక్క టాపిక్ నుంచి అయితే మాత్రం మినిమం 2 to 3 క్వశ్చన్స్ ఇక్కడి నుంచి వస్తున్నాయి. గతంలో పరిశీలించినట్టయితే ఏ కోర్టు తీసుకున్నా, ఏపీ హైకోర్టు కావచ్చు, ఏపీ జిల్లా కోర్టు కావచ్చు, తెలంగాణ ఎక్కడ పోయినా కూడా ఈ టాపిక్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇవి లాస్ట్ మనం మీకు చెప్తాను ఏ టాపిక్స్ ఉన్నాయో. తర్వాత ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఈ హిస్టరీలో కూడా మెయిన్ వచ్చేసి మనం చూడాల్సింది ఏమంటే ఇండియన్ నేషనల్ మూమెంట్ బాగా చూడండి. సో బాగా ఎక్కువ క్వశ్చన్స్ మనకు ఎక్కువ ఉంటే ఇక్కడ మరి ఓన్ రావు మిత్రమా, హిస్టరీ మొత్తం ఎత్తుకుని కూడా 2-3 క్వశ్చన్ ఎక్కువ రావు. సో దాంట్లో మెయిన్ టాపిక్ ఏమంటే మనకు ఇండియన్ నేషనల్ మూమెంట్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ అనేది రాబోతాయి అనమాట. తర్వాత ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్. సో ఇది కూడా మనకు సిలబస్లో ఉంది. సో జాగ్రఫీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జాగ్రఫీ అనేది మనకు జాగ్రఫీ సబ్జెక్ట్గాను అడగడం జరుగుతుంది, మరి ఒక స్ట్రాటజీగా పరంగాను కూడా. సో స్ట్రాటజీగా పరంగాను మనకు అడుగుతారనమాట. సో మరి అగ్రికల్చరు, ఎన్విరాన్మెంట్ మీద కూడా ఇటీవల కాలంలో మనకు ఎక్కువ వార్తలు అడుగు ఉంటాయి. ఎన్విరాన్మెంట్ పరంగా అయితే మాత్రం మనకు బర్డ్ శాంక్చురీస్ అని, టైగర్ రిజర్వ్స్ అని, ఎలిఫెంట్, ఆ విధంగా మన ఎన్విరాన్మెంట్తో పాటుగా పొల్యూషన్స్ ఏ విధంగా ఉంది, అగ్రికల్చర్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అడుగుతారనమాట. ఆ తర్వాత మనకు అడిగినది ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ, తర్వాత ఇండియన్ పాలిటీ. ఈ యొక్క పాలిటీలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చూడాలి. బాగా ఎక్కడి నుంచి మనకి ఎక్కువ బిట్లు పడతాయి. ఓకేనా? ఒకటి పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. తర్వాత జనరల్ సైన్స్. మనకి జనరల్ సైన్సే మనకి చాలా పార్ట్స్ ఉంది. బాటనీ ఉంది, జువాలజీ ఉంది, ఓకేనా, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. అన్నింటిలో కూడా మనకి ఎక్కువ వచ్చేది అంటే ఇక డిసీజెస్ మరియు విటమిన్స్ నుంచి మనం బాగా చూసుకోవాలి. అంతేగాని ఇది జనరల్ సైన్స్ అంటే కదా అనేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ చూస్తే పోతే మనకు వల్ల కాదు, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. దాని గురించి మీరు రీక్ అవ్వద్దండి. ఓకేనా? కాబట్టి అన్నీ కూడా లేఅవుట్సే ఉంటాయి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ యొక్క జనరల్ సైన్స్లో భాగంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా మనకి ఏమిస్తారంటే అన్ని కూడా లేటెస్ట్ వెర్షన్లో, లేటెస్ట్ ఇన్నోవేషన్స్లో ఇస్రో గురించి కానీ, డిఆర్డిఓ గురించి కానీ, హెచ్ఏఎల్ గురించి కానీ, మన యొక్క ప్రయోగాల గురించి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తాం. అదే మాదిరిగా ఎక్సర్సైజ్లు అన్నీ కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. తర్వాత కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా ఇండియా అండ్ ఏపీని చెప్పడం జరిగింది. మరి ఇండియా అండ్ ఏపీనేనా సార్ ఇంటర్నేషనల్ ఎవరంటే అది కూడా ఉంటుంది, కానీ వాళ్ళు ఇవ్వలేదు. కానీ మనకు ఇక్కడ ఇంటర్నేషనల్ పరంగాను క్వశ్చన్స్ ఉంటాయి, ఇండియా పరంగాను క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా, మరి ఏపీ పరంగాను క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మనం చూడాల్సింది ఏమంటే ఇంటర్నేషనల్, నేషనల్, దాంతోపాటుగా ఏపీలో జరిగేటటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ మనం చూడాలి. ముఖ్యంగా మంత్రివర్గం, జిల్లాల సమాచారం, స్కీమ్స్,
ఎటువంటి స్కీమ్ అయినా సరే దాన్ని కంపల్సరీ నేర్చుకోవాలి. ఏ కొత్త స్కీమ్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఇక స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, దాంతోపాటుగా సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి స్కీమ్స్ గురించి కూడా ఇక్కడ మనకు అడుగుతారనమాట. ఇది మనకి జీకే పరంగా అఫీషియల్గా మనకు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ అనమాట. ఆ తర్వాత చూస్తే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కొంత మారుతూ ఉంటుంది. ఎవరికంటే ముఖ్యంగా ప్రాసెస్ సర్వర్ కానీ సబార్డినేట్ వాళ్ళకి కానీ, డ్రైవర్స్కి అయితే మాత్రం గ్రామర్ ఉండదు, ఓన్లీ వొకాబులరీ మాత్రం ఉంటుంది. మిగతా వాళ్ళకు అన్నీ ఉంటాయి అన్నమాట. మరి ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరంగా చూస్తే మనకు దీన్ని మీరు 3 భాగాలు డివైడ్ చేసుకోండి. ఒకటి గ్రామరు, ఇంకొకటి వొకాబులరీ, ఇంకోటి రీడింగ్ స్కిల్స్. సో మనకు గ్రామరు, వొకాబులరీ, రీడింగ్ స్కిల్స్. సో ముఖ్యంగా మనకు జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, టైపిస్టు, కాపీస్టు, ఎగ్జామినరు, స్టెనో, సో వీళ్ళందరికీ కూడా గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్. ఎందుకంటే జీకే ఎంత చదివినా మీరు డైలీ 12 అవర్స్ కేటాయించినా కూడా ఫుల్ మార్క్స్ ఎవరు స్కోర్ చేసుకోలేరు. ఈవెన్ ఎస్ఎస్సిలో కూడా కొంత చూస్తూ ఉంటాం, 300కు 390కి ఎవరు దాదాపుగా 370 కూడా తీసుకుంటారు కొందరు. కానీ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఫుల్ ఉంటాయి. కానీ జీకేలో అయితే మాత్రం వాళ్ళు ఫుల్ స్కోర్ చేసుకోలేరు. మీరు 50% స్కోర్ చేసుకున్నా కూడా చాలా హై అని చెప్పొచ్చు. అంటే మన 40 జీకేలో మీరు 20 to 25 చేసుకున్నా కూడా మీరు టాప్ అని చెప్పొచ్చు అనమాట. అటువంటి అంటే ఎంత చదివినా కూడా ఇంకా చాలా వెళితే ఉంటుంది. కానీ ఇంగ్లీష్ ఇస్ ద గేమ్ చేంజర్. ఎందుకు గేమ్ చేంజర్ అంటే ఇక్కడ మీరు జీకేకి ఎంత ఎఫర్ట్స్ పెడతారో అదే ఎఫర్ట్స్ ఇక్కడ పెడితే మీరు 40కి 40 కూడా స్కోర్ చేసుకోవచ్చు. కానీ మనమైతే మాత్రం ఇంగ్లీష్ కష్టం అనేసి మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవడంలే. ఓకేనా? కాబట్టి నేను చెప్పేది అంటే మీకు ఎంత మీరు జీకేకి ఎంత టైం కేటాయిస్తారో అదే టైం మీరు ఇంగ్లీష్ కేటాయిస్తే 40కి 40 కూడా మీరు స్కోర్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఇక్కడ మీరు కంపల్సరీగా ఇంగ్లీష్ మీరు బాగా ఫోకస్ చేసుకోండి. మరి ఇక గ్రామర్ పరంగా చూస్తే మనకి ఏమి ఇస్తారంటే వాళ్ళు మనకు స్పాటింగ్ ఎర్రర్ ఇస్తారు. సో స్పాటింగ్ ఎర్రర్ ఇచ్చి దాంతో కొన్నిసార్లు ఏమంటే మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ టెస్ట్ కూడా ఇస్తారు. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఓకే, ఈ రెండు కూడా మనకు ఒకటే అనమాట. సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అన్న స్పాటింగ్ ఎర్రర్స్ అన్న ఒకటి. ఇది మనకు ఇచ్చేది ఎక్కువ నుంచి ఇచ్చేది మనకు గ్రామర్ నుంచి ఇచ్చే పాయింట్. అదే మాదిరిగా మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేది, సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేది గ్రామర్ పరంగానూ ఉంటుంది, లేదా వొకాబులరీ పరంగానూ మనకు ఉంటుంది అనమాట. ఓకే, 2 రకాలుగా మనకు ఉంటుంది. కొన్నిసార్లు ఏమో గ్రామర్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది, కొన్నిసార్లు వొకాబులరీ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇంకా మరి వొకాబులరీల పరంగా చూస్తే మనకు ఎక్కువ వచ్చి మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, సినోనిమ్స్, ఆంటానిమ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇవి మనకు వొకాబులరీలో భాగంగా వచ్చేవి. అదే మాదిరిగా స్పెల్లింగ్ చెక్ కూడా, స్పెల్లింగ్ కూడా. అయితే మనకు సిలబస్లో స్పెల్లింగ్ అని ఇవ్వలేదు, కానీ సిలబస్ ఇవ్వకపోయినా సరే గతంలో మనకి స్పెల్లింగ్ చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, సినోనిమ్స్, ఆంటానిమ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, స్పెల్లింగ్, ఇక 5 పార్ట్స్ను మనం కలిపి వొకాబులరీలో భాగంగా మనం చదవాలి. సో వొకాబులరీని బాగా ఇంప్రూవ్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, మంచి స్కోర్ మనకు వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంగ్లీష్లో మనకు వచ్చేది మహా అంటే ఒక 5 క్వశ్చన్స్ గ్రామర్, 5 నుంచి మనకు వచ్చి 40లో కూడా మనకు వచ్చి మహా అంటే 10 కన్నా ఎక్కువ రావు గ్రామర్ పరంగా. మరి అంత తక్కువ వచ్చేదానికి మనం ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాం. ఎంతసేపు గ్రామర్ చదివి పెడుతున్నాం, కానీ వెయిటేజ్ తక్కువ మీరు గమనించండి. వొకాబులరీ పార్ట్ లిమిటెడ్, కానీ వీ క్యాన్ గెయిన్ మోర్ అండ్ మోర్ మార్క్స్. దాదాపుగా 20 క్వశ్చన్స్, 50 నుంచి 20 క్వశ్చన్స్ ఓన్లీ ఫ్రమ్ వొకాబులరీ. సిలబస్ తక్కువ, ఎక్కువ మార్కులు, సిలబస్ ఎక్కువ, తక్కువ మార్కులు. కానీ మనం ఏం చేస్తున్నాం, దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అందువల్ల దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది లిమిటేషన్స్ ఆఫ్ ది సిలబస్ మీరు బేస్ చేసుకుంటే బాగుంటుంది. దీన్ని మీరు చేయాల్సిన పని ఏమంటే గతంలో మనకి అనేక ఎగ్జామ్స్ జరిగి ఉన్నాయి కదా, ఆ ఎగ్జామ్స్ అన్నీ మీరు బేస్ చేసుకున్నట్లయితే మనం కనుక్కోవచ్చు అనమాట. సో ఎగ్జామ్స్ గతంలో దాదాపు 20 క్వశ్చన్స్ పేపర్ జరిగినాయి. అవన్నీ కూడా ఒకసారి చూడండి, ఎక్కడి నుంచి ఎక్కువ స్కోర్ ఇస్తున్నారు చూడండి. సో మనకు కూడా ఉత్తమ్ అకాడమీ నుంచి కూడా మీకు ఇవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. మరి నెక్స్ట్ రీడింగ్ స్కిల్స్ అనమాట. రీడింగ్ స్కిల్స్ అంటే ఇక్కడ గ్రామరు, వొకాబులరీ ఎంత ఉండదు, కానీ వొకాబులరీ మీరు డెవలప్ చేసుకుంటే ఈ రీడింగ్ స్కిల్స్ కూడా మనం ఈజీగా చదువుతూ ఉంటాం. ఒక కాంప్రిహెన్షన్ ఇచ్చినప్పుడు అది మనకు అర్థం కావాలంటే దాని డిఫరెంట్ వర్డ్స్ మీనింగ్ తెలిసినప్పుడు ఆ యొక్క మీనింగ్ తెలిస్తే ఆ యొక్క ప్యాసేజ్ మనకి ఈజీగా అర్థమవుతుంది. కింద ఇచ్చినటువంటి ఈ యొక్క క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటాం అనమాట. మనకి రీడింగ్ స్కిల్స్ మనకి ఏముంటాయంటే ఒకటి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. ఖచ్చితంగా మనకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ గ్యారెంటీగా ఉంటాయి. తర్వాత క్లోజ్ టెస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఇది కూడా మనకి ఏముంటుంది, 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో మినిమం గ్యారెంటీగా 40లో ఇవి మనకు 10 గ్యారెంటీగా ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాటితో పాటుగా పారా జంబులు, లేకుంటే సెంటెన్స్ జంబులు, లేదంటే ఆడ్ సెంటెన్స్ అవుట్ ఉంటాయి. అంటే ఒక 4 సెంటెన్స్ ఇస్తారనమాట. ఇక 6 సెంటెన్స్లో ఏది ముందు రావాలో ఏది వెనకాల రావాలో పెట్టండి అంటాడు. దీనికి గ్రామర్ అవసరంలా.
దీనికి కావాల్సింది ఓన్లీ రీడింగ్ స్కిల్సే. అంటే ఆ యొక్క సెంటెన్స్ మనం బాగా అర్థం చేసుకుంటే మనం ఈజీగా అనుకోవచ్చు. దీన్ని మనం పారా జంబుల్ అని, సెంటెన్స్ జంబుల్ అని, ఆడ్ సెంటెన్స్ అని అంటాం. సో ఏదేమైనా సరే రీడింగ్ స్కిల్స్ నుంచి మనకు 10 క్వశ్చన్స్, గ్రామర్ నుంచి ఒక 10 క్వశ్చన్స్, వొకాబ్ నుంచి మనకు దాదాపుగా 20 క్వశ్చన్స్, అంటే 40 క్వశ్చన్స్ మనకు వస్తాయన్నమాట. అదే ప్రాసెస్ సర్వరు, సబార్డినేటు, డ్రైవర్కి అయితే మాత్రం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 10 కూడా కేవలం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, సినోనిమ్స్, ఆంటోనిమ్స్, యూనిమ్స్ అండ్ ప్రైజెస్, స్పెల్లింగ్ చెక్ ఇవి మాత్రమే ఉంటాయన్నమాట. సో ఇవి మనకు బాగా రావాలంటే మనం ఏం చేయాలంటే కంపల్సరీగా మనం ఏం చేయాలంటే వీటిని గతంలో జరిగినటువంటి ఎస్ఎస్సిలో జరిగినటువంటి ఎంటీఎస్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఇంకా కొంచెం డెప్త్ కలుగుంటే సీజిఎల్ బిట్స్ మీరు బాగా నేర్చుకుంటే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మిత్రం. బట్ అది కాకుండా మరి ఇంగ్లీష్ బుక్ ఉంది కదా, ఈ యొక్క ఇంగ్లీష్ బుక్ మీరు చూసుకున్నా కూడా మీకు మ్యాక్సిమం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. 400 పేజీల బుక్ అనమాట ఇది. సో 400 పేజెస్తో మీకు అందుబాటు తేవడం జరిగింది. కాబట్టి మీరు వీలైతే మన యొక్క కోర్స్ మీరు పర్చేజ్ చేసుకొని ఇక బుక్ని మీరు ఫ్రీగా ఉగాది అండ్ రంజాన్ సందర్భంగా మీరు పొందవచ్చు అనమాట. మరి చూస్తే ఇక్కడ నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ అనేది ఎవరికి ఉందంటే ప్రాసెస్ సర్వరు, సబార్డినేట్, డ్రైవర్కి మాత్రం ఉంటుంది. మీకు అనిపించచ్చు సార్ నా డిగ్రీ క్వాలిఫికేషన్ దగ్గర పనికిరాదనేసి. ఎస్, మీరు డిగ్రీ పాస్ అయినా సరే ఏపీ సబార్డినేట్ జాబ్స్కి కానీ మీరు డ్రైవర్ కానీ యూఆర్ నాట్ ఎలిజిబుల్. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. మనం పాస్ కావాల్సిందేమి 7th పాస్ అయి ఉండాలా, లేదా 8th పాస్ అయి ఉన్నా పర్లేదు, 9th పాస్ అయినా పర్వాలా, 10th పాస్ అయినా పర్వాలా. కానీ ఇంటర్ పాస్ కాకుండా ఉంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవర్స్ అండ్ సబార్డినేట్స్. ఇంటర్మీడియట్ చదివి ఫెయిల్ అయినా పర్లే, కానీ పాస్ అయితే అయ్యకూడదు. మరి సార్ పాస్ అయి ఉంటే, సో పాస్ అయితే మాత్రం యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్. మీరు దేనికి ఎలిజిబిలిటీ వస్తున్నప్పుడు అంటే ప్రాసెస్ సర్వర్ రాసుకోవచ్చు. మరి ప్రాసెస్ సర్వర్ అనేది డిగ్రీ అంటే 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా రాసుకోవచ్చు. ఏది ప్రాసెస్ సర్వర్ అనేది. కాబట్టి మీరు జూనియర్ అసిస్టెంట్ కానీ, స్టెనో కానీ, టైపిస్ట్, కాపీస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాసే వాళ్ళందరూ కూడా మనం ఏం రాసుకోవచ్చు, మళ్ళీ ప్రాసెస్ సర్వర్ రాసుకోవచ్చు. కాబట్టి ప్రాసెస్ సర్వర్ మనకి ఏముంది అంటే కోడింగ్, డీకోడింగ్ ఉంది, సిలాజిజం ఉంది, అనాలజీ ఉంది, నెంబర్ సిరీస్ ఉంది, లెటర్ సిరీస్ ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది, వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి, డెసిషన్ మేకింగ్ ఉంది, ఓకేనా, స్పేస్ విజువలైజేషన్ ఉంది, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, సిమిలారిటీస్ అండ్ ఆడ్ మ్యాన్ అవుట్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజ్, ఫిగర్స్, మ్యాట్రిక్ కంప్లీషన్, దెన్ కంప్లీషన్ ఆఫ్ ది ప్యాటర్న్. వీటితో పాటుగా ఇవ్వనటువంటివి ఇంకేముంది మనకి ఇక్కడ పజిల్స్ ఉంది, సీడింగ్ అరేంజ్మెంట్ ఇస్తాడు, పేపర్ ఫోల్డింగ్ ఉంటుంది, పేపర్ కటింగ్ ఉంటుంది, డైస్ ఉంటుంది. ఇవి కూడా ఇవ్వలేదు కానీ అవి కూడా మనకు ఇస్తాడు. మరి ఇవి అంత పెద్ద కష్టమే కాదు. సో మెంటల్ ఎబిలిటీ అనేది చాలా ఈజీ. మీరు ఒక 10 నుంచి 20 పేపర్లు బాగా చేసుకుంటే, మాక్ ఎగ్జామ్స్ రాసుకుంటే మీకు సిలబస్ సంబంధం లేకుండా మీరు ఈజీగా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అందువల్ల ఇది మనకు నాట్ ఏ గేమ్ చేంజర్. ప్రతి ఒక్కరు స్కోర్ బాగా చేసుకోవచ్చు. మరి మీ ఇల్లు కూడా ఏం చేయాలంటే ఎవరైతే ఇక ఆఫీస్ సబార్డినేట్ కానీ, డ్రైవర్స్ కానీ, ప్రాసెస్ సర్వర్ ఉంటుందో 10 మార్కులు మనకి ఏముంది, ఇంగ్లీష్ ఉంది కదా, ఆ యొక్క 10 మార్కులే మళ్ళీ మనకి గేమ్ చేంజర్ అవుతుంది. 10కి 10 మీరు తెచ్చుకోగలగాల. ఇంకా జీకి మీరు ఎంత చదివినా కూడా 40కి 25, 30 చేస్తే వాడికి హై 5 అని చెప్పవచ్చు అనమాట. 10కి 10 ఎవరైతే స్కోర్ చేసుకుంటారో ఇంగ్లీష్లో, 30కి 30 స్కోర్ చేసుకుంటారు మెంటల్ ఎబిలిటీలో, వాళ్ళు ఖచ్చితంగా జాబ్కు అర్హులు అవుతారనమాట. అంటే జాబ్ ఇచ్చే అవకాశం మనకు చాలా మెండుగా ఉంటుంది. కాబట్టి మీరు ఇది కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తే ప్రాసెస్ సర్వర్ కూడా మనం రాసుకోవచ్చు అనమాట. మరి ఏపీహెచ్సిలో ముఖ్యంగా మనకి ఏముంటాయంటే ఏపీహెచ్సి అయినా జిల్లా కోర్టుకైనా కంపల్సరీ మనకు ఉండేది పోస్టులు స్టెనో ఉంటుంది, టైపిస్ట్ ఉంటుంది, కాపీస్ట్ ఉంటుంది. ఈ ముగ్గురికి కంపల్సరీగా మనకి ఏమి ఉండాలంటే క్వాలిఫికేషన్తో పాటుగా టైపింగ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, హయ్యర్ ఉండాలి. మరి కాపీస్ట్కి అయితే మాత్రం హయ్యర్ లేకపోయినా లోయర్ను కూడా సరిపోద్ది అని చెప్తాడు. మరి జూనియర్ అసిస్టెంట్ అయినా, ఫీల్డ్ అసిస్టెంట్ అయినా, ఎగ్జామినర్ అయినా ఇలా ముగ్గురికి అయితే మాత్రం కంపల్సరీగా మనం డిగ్రీ పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ అయితే డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఉండాలి, లేదా బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఉండాలా. సో ఇంకోటి మనకు పెద్ద అపోహ ఏమంటే సరే ఈ యొక్క జాబులకు ఓన్లీ డిగ్రీ వల్లే ఎలిజిబుల్ అంటే ఎస్, డిగ్రీ మళ్ళీ కొంత ఏమంటే సరే బీటెక్ చేసినా నాకు జాబ్స్ లేవుంటున్నారు అనుకోని అపోహ ఉంది. కానీ మీరు బీటెక్ చేసినా కూడా అది డిగ్రీ కిందనే వస్తుంది, కాబట్టి మీరు కంపల్సరీగా డిగ్రీ చేసినా అంటే నార్మల్ డిగ్రీ చేసినా లేదా బీటెక్ డిగ్రీ చేసినా కూడా యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ ఇదనమాట. మరి అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ అనేది డిగ్రీలో కంప్యూటర్స్ ఉన్నా లేదా బీటెక్లో కంప్యూటర్స్ ఉన్నా కూడా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ అనమాట. సెక్షన్ ఆఫీసర్కి అయితే ఏమంటుంది మనకు లా చదివి ఉన్నారు కంపల్సరీ వాళ్ళు. సో డిగ్రీలో లా ఉండేవాళ్ళు అది డిగ్రీలో లా ఉండేవాళ్ళు అది రాసుకోవచ్చు.
ఇవి కూడా రాసుకోవచ్చు అనమాట. మరి ఇది ప్రాసెస్ సర్వర్ అనేది ఏమంటే 10th పాస్ అయి ఉండాలి, ఆ పైన పాస్ అయినా కూడా రాసుకోవచ్చు. మరి ఆఫీస్ సబార్డినేట్ కానీ డ్రైవర్ కానీ వీళ్ళైతే మాత్రం కంపల్సరీగా 7th పాస్ ఆర్ 8th పాస్ ఆర్ 9th పాస్ ఆర్ 10th పాస్ ఆర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయినా పర్లేదు, కానీ సెకండ్ ఇయర్ పాస్ కాకుండా ఉండాలా. ఓకేనా. మరి కంప్యూటర్ ఆపరేటర్ ఉంది, సెక్షన్ ఆఫీసర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు రాబోయేటువంటి దాదాపుగా మాకు 16, 18, 19 రకాల జాబ్స్ అనేది రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి జాబ్స్ ఇంకా వచ్చే దగ్గర కూడా లేవు కాబట్టి ఈవెన్ మీరు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇది రాసుకోవచ్చు. ఎందుకంటే డిఎస్సి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు జీకే మీద నుంచి స్ట్రాంగ్ ఉంటుంది, మీకు స్ట్రాటజీకి మీరు బాగా చదివే ఉంటారు, అదే మాదిరి మీరు ఇంగ్లీష్ కూడా చదివే ఉంటారు. కానీ డిఎస్సి వాళ్ళు కూడా ఇది చాలా అద్భుతమైన అవకాశం. సో డిఎస్సి వాళ్ళు ఎట్లా అంటే నాకు ఓన్లీ డిఎస్సి చాలు అనుకుంటూ ఉంటారు, కానీ ఇది కూడా రాసుకుంటే మనకు అత్యద్భుతమైన అవకాశం. జాబ్లో జాయిన్ అవుతాం, వచ్చినప్పుడు మన డిఎస్సి రాసుకుంటే తప్పే ఉంది. మరి మీరు మనకు కోర్స్ కావాల్సి అంటే ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. సో ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. దీని కోర్సు 1499 రూపీస్ అనమాట. మరి ఇక్కడ మనకి ఇంగ్లీష్ కోర్సు, జీకే, మరి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయి. మరి చూస్తే బుక్స్ సార్ ఏం చదవాలా వీటికి అని డౌట్ ఉంటుందన్నమాట. మరి జనరల్ అవేర్నెస్ పరంగా ఉత్తమ్ అకాడమీ వాళ్ళు కూడా త్వరలో బుక్ రిలీజ్ చేస్తూ ఉన్నారన్నమాట. కంప్లీట్గా ఏపీ హైకోర్టును దృష్టిలో ఉంచుకొని బైలింగ్వల్లో బుక్ను తయారు చేస్తూ ఉన్నాం మనం, అది మీరు చూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు పినాకిల్ వాళ్ళది ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి ప్రీవియస్ పేపర్స్ చూడండి, అది కూడా రెండు కొనక మాకండి. మళ్ళీ దండుకు పెద్ద బుక్ లేకపోతే చదవలేం, ఒకటే చూస్ చేసుకోండి, ఏదర్ ఎస్ఎస్సి ఆర్ ఆర్ఆర్బి. సో ఏది మీకు అందుబాటులో ఉంటే ఆ బుక్ కొనుక్కోండి సార్, చదవండి. సో దాదాపుగా అక్కడ దాదాపు 10,000 నుంచి 20,000 బిట్లు మీకు ఉంటాయి. సో వాటిని రివిజన్ చేయండి, డిస్కస్ చేయండి. చేసుకుంటే పోతే మాత్రం పినకిల్ వాళ్ళది కానీ లేదంటే వైసీటీ బుక్స్ కానీ ఇవన్నీ వంటివి ప్రీవియస్లో జరిగినటువంటి బిట్స్ అన్నీ కూడా సపరేట్ బుక్లు మనకు వస్తాయన్నమాట. ఇది చూడండి మీరు. ఓకేనా. మరి కొందరు ఏమంటే లూసెంట్ బుక్ బాగుండదు అంటూ ఉంటారు, బట్ లూసెంట్ అనేది రైల్వేకి బాగా పనికొస్తుంది సైన్స్ పరంగా, మరి సైన్స్ బిట్లు అంత ఎక్కువ రావు. సో మళ్ళీ మనం అరిహంత్ బుక్ కూడా తీసుకోవచ్చు. అరిహంత్లో జీకే బుక్ ఉంది. సో అరిహంత్లో జీకే బుక్ కూడా మనం చూసుకోవచ్చు. అది తెలుగులో అయితే మాత్రం ఎస్ వాళ్ళ బుక్ మార్కెట్లో బాగానే ఉన్నట్టుంది. సో అదే కాకుండా వేరే బుక్స్ ఇంకా మీరు ఏమన్నా ఒకసారి బుక్ స్టాల్కి వెళ్ళండి, సార్ అన్న ఏమైనా బుక్స్ ఉన్నాయా జీకేకి అనండి, వాళ్ళు ఒక 5 బుక్లు ఇస్తారు. దాన్ని మీకు ఏ బుక్ బాగా నచ్చింది అంటే నీకు సిలబస్ చెప్పాను కదా, ఈ యొక్క సిలబస్ అన్ని ఏ బుక్లు కవర్ అయినాయో ఆ బుక్ని మీరు తీసుకొని చదవండి. బట్ 4-5 బుక్లు కాకుండా 1-2 బుక్స్ తీసుకొని దాన్ని బాగా చదవండి. 4-5 తీసుకుని ఒక్కసారి చదివే బదులుగా ఒకే బుక్ను 2 బుక్లను ఒక 10 సార్లు చదివారనుకోండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అదే నా అభిప్రాయం. అదే మాదిరిగా ఏపీ స్టేట్ జిల్లాల యొక్క సమాచారం ఏమన్నా సరే, ఏపీ జాగ్రఫీ కానీ ఏపీ జిల్లాల సమాచారం ఏమైనా స్పెషల్గా వచ్చినా కూడా దాన్ని చూడండి. బట్ దీని మీద కూడా ఉత్తమ్ అకాడమీ అనేది స్పెషల్గా బుక్ అనేది తయారు చేస్తుందన్నమాట. మరి జనరల్ ఇంగ్లీష్ పరంగా అయితే ఏ బుక్స్ తీసుకోవాలంటే ఉత్తమ్ అకాడమీ బుక్ మార్కెట్ రిలీజ్ అయ్యింది అనమాట. అంటే బుక్స్లో దొరకదు. మీరు ఎవరైతే కావాలో మనకి కింద నెంబర్కు మీరు కాల్ చేస్తే మనం కాస్ట్ చెప్పడం జరుగుతుంది. అంటే బుక్ అనేది ఇంకా రాలేదు, ప్రింటింగ్ అయిపోయింది. సో మనకు వచ్చిన వెంటనే మీకు కాస్ట్ చెప్పడం జరుగుతుంది. సో మరి పినాకిల్ వాళ్ళది ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్, ఆల్ ప్రీవియస్ పేపర్స్, ఎంటీఎస్ కానీ, సీజల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సిపిఓ కానీ, ఫేస్ ఎగ్జామ్స్ కానీ అన్ని కలిపిన బుక్ మార్కెట్ ఒకటి ఉందన్నమాట పినకిల్ వాళ్ళది. సో దీన్ని తీసుకుంటే మాత్రం మీకు మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. మరి దీనికోసం సపరేట్గా మీరు గైడ్లు అంతా అవసరం లే. అదే మాదిరిగా వర్డ్ పవర్ బుక్ సో మార్కెట్ మీకు అందుబాటులో ఉంది. వర్డ్ పవర్ అంటే ఎవరైనా ఇస్తారు, దాని కాస్ట్ హార్డ్లీ 150 రూపీస్ ఉంటుంది. ఇది మాత్రం మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక వొకాబులరీ పరంగా పదాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు, ఒకవేళ కొత్త పదం వచ్చినా కూడా దీన్ని మీరు ఎట్లా దాని ఆన్సర్ ఐడెంటిఫై చేసుకోవచ్చు, స్పెల్లింగ్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. బట్ ఈ యొక్క వర్డ్ పవర్ కంప్లీట్గా ఉత్తమ్ అకాడమీలో ప్రతి సెషన్ కూడా మీకు చెప్పడం జరిగింది, ఇంక్లూడింగ్ తెలుగులో చెప్పడం జరిగింది. అయితే ఇక ఇంగ్లీష్ సెక్షన్ అంతా కూడా ఆన్లైన్లో అయితే మాత్రం ఉత్తమ్ అకాడమీలో మీకు ఇంగ్లీష్ పదంతో పాటుగా దానికి తెలుగులో కూడా ఉంటుంది. అంటే అది 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ అయినా, సినిమ్స్ అయినా, ఆంటనిమ్స్ అయినా, తర్వాత ఈడియమ్స్ అయినా, ప్రైజెస్ అయినా సరే మీకు కంప్లీట్గా ఆ యొక్క పదానికి తెలుగులో కూడా వివరిస్తూ మీకు ఆన్లైన్ కోర్స్ చేయడం జరిగిందనమాట. సో ఆన్లైన్ క్లాస్ అయితే మాత్రం మీరు ఉత్తమ్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మెంటల్ ఎబిలిటీ పరంగా అయితే మాత్రం మీరు ఆర్ఎస్ అగర్వాల్, సో ఆర్ఎస్ అగర్వాల్లో మనకు మీకు చాలా మంచిగా ఉంటుంది బుక్, ఆ యొక్క సిలబస్ అనుగుణంగా దాంట్లో ఉంటుందన్నమాట. సో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే మీరు కొనుక్కోండి. మరి ఇంకా లేకోకుండా ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి పరంగా మార్కెట్లో ఏ బుక్ దొరికినా కూడా, వైసీటీ కానీ పినకిల్ వాళ్ళకి ఏ బుక్ దొరికినా కూడా మీరు కేవలం ఇదేం చేయాలా, ప్రీవియస్ పేపర్స్ తీసుకొని మీరు ఈ మెంటల్ ఎబిలిటీని ఒక 20 మోడల్ పేపర్ చేస్తే మీకు సూపర్గా పనికొస్తుంది. అంతకని మీకు ఎక్కువ అవసరం లేదు. ఓకేనా. ఇది బుక్స్ పరంగా. మరి ఆఫీస్ సబార్డినేటు, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్కి అయితే మాత్రం మనకి ఏముంటుందంటే జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి.
జనరల్ ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి, మెంటల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మీద మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్కులకు ఉంటుంది. మరియు టైం వచ్చేసి మనకు 90 నిమిషాల టైం అనమాట. సో 90 మినిట్స్లో మనం ఇది చేయగలగాల. మరి అయితే ఇక్కడ మనకు ఆఫీస్ సబార్డినేట్ అయినా డ్రైవర్ అయినా కంపల్సరీగా 7th పాస్ మాత్రమే ఉండాలా, లేదంటే 8th పాస్ అయి ఉండాలా, లేకుంటే 9th పాస్ అయ్యి 10th పాస్ అయి ఉండాలా. కానీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండకూడదు. ఫెయిల్ అయినా పర్వాలే, మీరు ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఫెయిల్ అయినా రాసుకోవచ్చు. కానీ పాస్ అయితే మాత్రం యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్. అదే ప్రాసెస్ సర్వర్ అయితే దీనికి క్వాలిఫికేషన్ అంటే 10th పాస్ అయి ఉండాలి. మరి ఇంటర్ పాస్ అయి ఉండొచ్చు, డిగ్రీ పాస్ అయి ఉండొచ్చు. కానీ మినిమం క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్, ఇంటర్ పాస్ అయినా డిగ్రీ పాస్ అయినా పర్లే దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది అనమాట. అంటే డిగ్రీ ఉండే వాళ్ళు జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఓకేనా. ఒకవేళ టైపింగ్ ఉంటే స్టెనో ఉంటే స్టెనో, టైపిస్టు, కాపీస్ట్ రాసుకోవచ్చు. లేనప్పుడు ఎగ్జామినరు, జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ప్రాసెస్ సర్వరు, కంప్యూటర్ ఆపరేటరు, ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకుంటాం. మరి దీనికి కావాల్సి మనకి ఏమంటే ఈ 3 దాంట్లో కూడా కామన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ కామన్ ఎగ్జామ్ ఇదే ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఇంగ్లీష్ గ్రామర్ మనకు 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్, యూనివర్సల్ ప్రేజెస్, సినోనిమ్స్, ఆంటోనిమ్స్, మరి స్పెల్లింగ్ చెక్ మాత్రమే మనకు ఉంటాయి ఈ యొక్క ఎగ్జామినేషన్లో. ఇక్కడ కూడా మనకు గేమ్ చేంజర్ ఏదంటే జనరల్ ఇంగ్లీష్ అనేది గేమ్ చేంజర్. ఇక్కడ మనకి ఏమంటాయి, మీరు ఇంగ్లీష్లో 10కి 10 మార్క్స్ తెచ్చుకోగలగాల, రీజనింగ్లో కూడా మెంటల్ ఎబిలిటీ కూడా మీకు 30 మార్క్స్ తెచ్చుకోగలిగితేనే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అనేది మీరు ఎంత చదివినా కూడా మనకు మార్క్స్ తక్కువ వచ్చే అవకాశం మనకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూస్తే మరి కామన్ ఎగ్జామినేషన్ అంటే మనకి ఏ విధంగా అయితే మనకు ఈ ఆఫీస్ సబార్డినేటు, డ్రైవరు, ప్రాసెస్ సర్వర్కు కామన్ ఎగ్జామ్ ఉందో అదే మాదిరిగా మనకు ఇక ఎగ్జామినరు, స్టెనోగ్రాఫరు, టైపిస్టు, కాపీస్టు, జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఓకేనా. వీటి అన్నిటికీ కూడా కామన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ కామన్ ఎగ్జామ్ మనకి ఏముంటుందంటే జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 40 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. మొత్తం మీద అయితే మాత్రం 80 క్వశ్చన్స్ 20 మార్కులకు ఉంటుంది. టైం కూడా 90 నిమిషాల టైమే ఉంటుంది. ఇది కూడా మనకు కామన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి టాపిక్ చూస్తే అంటే ఇక జనరల్ నాలెడ్జ్లో ఎందుకంటే మనకు మొత్తం 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఈ 40 క్వశ్చన్స్లో ఉన్న టాపిక్స్ ఏమంటే అంటే వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ కొన్ని మాత్రం ఇచ్చారు టాపిక్స్. ఏదో లైట్గా ఏమి ఇచ్చారు మనకు చూస్తే ఇక్కడ ఇండియన్ ఆర్ట్, కల్చరు, హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంటు, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, జనరల్ సైన్స్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం కొంచెం ఇంకా డీప్కి వెళ్ళిపోతే అంటే గతంలో జరిగిన ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని చూసినట్టయితే ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ కూడా మనం చూసుకోవాలి. మరి ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు మంత్ వైజ్ చాలా షార్ట్కట్ మెథడ్స్లో ప్రతి డేకు ఇంపార్టెంట్ ఎట్లా గుర్తుంచుకోవాలి కూడా చెప్పడం జరిగిందనమాట. మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో ఎన్ని ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ పరంగా అయితే దాని యొక్క థీమ్స్ చూడాలి. మరి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితేనేమి, టెంటేటివ్ సైట్స్ అయితేనేమి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఎలిమెంట్స్ అయితేనేమి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అయితే ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అందులో భాగంగా ఇవన్నీ కూడా కల్చర్లో భాగంగా. మరి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ చూస్తే డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, అదే మాదిరిగా మ్యూజిక్ చూసినా కూడా క్లాసికల్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్, క్లాసికల్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజెస్, వాటితో పాటుగా ఆర్కిటెక్చర్, సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది, నార్త్ ఇండియన్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది, పెయింటింగ్స్, సో ఓల్డ్ అండ్ ఏన్షియన్ పెయింట్స్ ఎట్లా ఉన్నాయి, మోడర్న్ పెయింట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు, వీటన్నిటిలో కూడా డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ వీళ్ళందరిలో కూడా పెయింటింగ్స్ కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యమైన ప్రముఖులు ఎవరున్నారు, వారికైనా అవార్డ్స్ అయినా వచ్చినాయా వాటి మీద. మరి రిలీజియన్స్ ముఖ్యంగా రిలీజియన్స్లో ముఖ్యంగా మనం చూడాల్సి ఉంటే బుద్ధిజము, జైనిజము, సిఖిజం ఈ మూడింటి మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. హిందూయిజం కానీ, క్రిస్టియానిజం కానీ, ఇస్లామిజం కానీ వాటి మీద క్వశ్చన్స్ రావడం తక్కువ. కానీ ఎక్కువ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ ఏంటంటే బుద్ధిజం, జైనిజం, సిఖిజం మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే మనకు ఉందన్నమాట. తర్వాత కంట్రీస్, మరి క్యాపిటల్స్, మరి కరెన్సీస్ కూడా మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క కంట్రీ, క్యాపిటల్, కరెన్సీ కూడా అన్నీ నేర్చుకోవడం మంచిది. దాంట్లో కూడా మరి ఏది ఉంటుంది ఇటీవల కాలంలో ఏదో సార్ వార్తలు ఇచ్చిన అంశాలు ఉంటాయి కదా, వార్తలు ఇచ్చిన అంశాల మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారనమాట అవి. తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్, బర్డ్ శాంక్చురీస్, బుక్స్ అండ్ ఆథర్స్. సో బుక్స్ అండ్ ఆథర్స్ పరంగా ఏన్షియంట్ గాను, మిడివల్ గాను, ప్రజెంట్ గాను అడిగే అవకాశం ఉంటుంది. బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రాలు ఉన్నాయి. సూపర్లేటివ్స్ అంటే ఫస్ట్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఇన్ ద వరల్డ్, మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, కంబైన్డ్ కావచ్చు. స్పోర్ట్స్ పరంగా స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్ ఉన్నాయి, ట్రోఫీస్ ఏ ట్రోఫీస్, కప్స్ ఏ ఉన్నాయి, ఒక టెర్మినాలజీ సార్. ఇక్కడ టెర్మినాలజీ అనేది ఏ ఆర్డర్లో చెందింది వాటి మీద. మరియు రివర్స్ సిటీస్, ఈ యొక్క రివర్స్ సిటీస్ అంటే ముఖ్యమైన పట్టణాలు ఏ నది ఒడ్డున ఉన్నాయి, వరల్డ్ పరంగా అయితేనేమి,
దేశవ్యాప్తంగా పరంగా అయితేనేమి మరి మన యొక్క రాష్ట్రంలో అయితేనేమి వీటిని కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి దాంతో మాదిరిగా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ నేషనల్ పరంగాను ఇంటర్నేషనల్ పరంగాను అంటే యుఎన్ఓ, బిమ్స్టెక్, సార్క్, ఓకేనా, క్వాడ్, ఈ విధంగా రకరకాలుగా నాటో అని, ఓకే, గల్ఫ్ కంట్రీసు, ఓకే, ఈ విధంగా మనకు రకరకాల ఎన్నైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటితో పాటుగా ఇంపార్టెంట్ లోకల్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. వాటికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ముఖ్యంగా ఇండియాలో, ఇండియా మోన్యుమెంట్స్, టెంపుల్స్, లేక్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నటువంటి అన్ని రకాల మోన్యుమెంట్స్ ఎక్కడున్నా, ఎందుకు కట్టినారు, ఎవరు కట్టినారు, టెంపుల్స్ ఎక్కడుంది, ఏ టెంపుల్ దాంట్లో ఏ దేవుడు ఉన్నాడు, ఏ దేవత ఉంది వాటి మీద, లేక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో బ్రిడ్జిలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ ఉన్నాయి, ఆ బ్రిడ్జి ఎందుకు కట్టినారు, సో అది ఆపరేషన్స్ ఇప్పుడు చూసి మన ఆపరేషన్ బ్రహ్మ అని, ఓకే, ఈ విధంగా ఆపరేషన్స్ అంటే ఒక్కొక్కసారి మన దేశం కొన్ని ఆపరేషన్ పెట్టింటుంది వాటికి ఆపరేషన్స్, సో దేశాల మధ్య కావచ్చు, ఇంటర్నల్గా కావచ్చు, ఏదైనా కావచ్చు, డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్స్. మరి సుప్రీంకోర్టు, హైకోర్టు గురించి ఎందుకంటే మన ఎగ్జామ్ రాసేది సుప్రీంకోర్టు, హైకోర్టు ఎగ్జామ్ కాబట్టి కంపల్సరీగా సుప్రీంకోర్టు విధులు ఏంటివి, హైకోర్టు మరియు ఏ హైకోర్టు ఎక్కడెక్కడ ఉంది, జ్యుడిషియరీ ఏది కామన్ జ్యుడిషియరీ వేడికి ఉన్నాయి, వాటి యొక్క హెడ్ ఆఫీస్ అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, సో వాటి యొక్క ఈ యొక్క హైకోర్టులో ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఎవరున్నారు, సో లాంగెస్ట్ చీఫ్ జస్టిస్ ఇన్ సుప్రీంకోర్టు, సిజిఐ అట్లా షార్టెస్ట్ ఎవరు, ప్రజెంట్ ఎవరున్నారు, సో వాటి మీద అదే మాదిరిగా నియామకాలన్నీ కూడా అంటే ఇంటర్నేషనల్ పరంగా, నేషనల్ పరంగా అయితేనేమి, మరి ముఖ్యం మనకి రాష్ట్రంలో అయితేనేమి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో దాంతోపాటు కరెంట్ అఫైర్స్ పరంగా చూస్తే కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ఎక్కువ మనకి ఎక్కడ వస్తాయంటే ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గం, ఆంధ్రతో పాటుగా సెంట్రల్లో కూడా మంత్రివర్గం. మరి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి స్కీమ్స్, కొత్త స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, ఆ స్కీమ్ ఎక్కడ ప్రవేశపెట్టినారు, ఎవరు ప్రారంభించారు, దానికి ముఖ్య ఉద్దేశం ఏంది, మనం P4 స్కీమ్ చూస్తున్నాం. P4 స్కీమ్ ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, దానికి ముఖ్య ఉద్దేశం ఏమి, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, గైడ్ అంటే ఎవరు, బంగారు కుటుంబం అంటే ఏది, వీటన్నీ కూడా అడుగుతారనమాట. సో కాబట్టి డొక్కా సీతమ్మ గారి ఈ విధంగా ఏ స్కీమ్స్ ప్రవేశపెట్టినా కూడా ఆ యొక్క స్కీమ్ దేనికి సంబంధించింది, ఎప్పుడు ప్రవేశపెట్టినారు, ఎందుకు అది, దాంట్లో లబ్ధి పొందే వాళ్ళు ఎవరున్నారు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. పెన్షన్ స్కీమ్ ఉంది, పెన్షన్ స్కీమ్లో ఇప్పుడు అమౌంట్ ఎంత ఇస్తున్నారు, ఎంతమందికి ఉంది, ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ఇట్లా అన్నీ మన ఏపీలో పరంగా మనం చూసుకోవాలన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, ముఖ్యంగా ఏపీ జాగ్రఫీ మీద ఎక్కువ బిట్లు పెడతాం. ఏపీ జాగ్రఫీ పరంగా అన్ని రకాల న్యూ డిస్ట్రిక్ట్స్, ఇది న్యూ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఉత్తమ్స్ అకాడమీ మీకు బుక్ రూపం మీకు ఇస్తుందన్నమాట. క్లియర్ కట్గా తయారు చేస్తున్నాం. ఆ యొక్క జిల్లాతో పాటుగా అక్కడ ఏ నదులు ఉన్నాయి, ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఎందుకు ఫేమస్ అది, దాని ప్రముఖ వ్యక్తులు ఎవరు ఉన్నారు, దానికి బార్డర్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మరి మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రకాల ఫెస్టివల్స్, డ్యాన్సులు, టెంపుల్స్, మినిస్టర్స్, అగ్రిమెంట్స్ అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెటాతో కొలాబరేషన్ కాదు, జర్మనీ కంపెనీతో కొలాబరేట్ కావడం జరిగింది స్కిల్స్ మీద. ఏ దేశమో, ఏ కంపెనీ అది, ఎందుకు, ఇవన్నీ కూడా మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి అయితే మాత్రం జాగ్రఫీ పరంగా కానీ, కరెంట్ అఫైర్స్ పరంగా కానీ, న్యూ డిస్ట్రిక్ట్స్ పరంగా కానీ, మరి జిల్లాల సమాచారంతో పాటుగా ఫెస్టివల్స్, టెంపుల్స్, ఏపీ మీద అయితే మాత్రం మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటుగా సైన్స్ మీద, కరెంట్ సైన్స్ మీద, ముఖ్యంగా ఇస్రో, డిఆర్డిఓ, హెచ్ఏఎల్, ఎన్టీపీసీలు, మిజైల్ ఆపరేషన్స్, మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లేటెస్ట్ మీద అంటే మనకు ఒక్కొక్కదాని ఒక బిట్గా ఎక్కువ అడిగే అవకాశం లేదన్నమాట. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఏదేమైనా సరే మనకి ఏమవుతుందంటే మెయిన్ లేఅవుట్సే ఉంటుంది, ఎక్కువ లేఅవుట్సే ఉంటాయి. మీరు ఓవని డెప్త్గా ఎస్ఐ లెవెల్లో, కానిస్టేబుల్, గ్రూప్ లెవెల్ పోమాకండి, అన్నీ కూడా లేఅవుట్సే పైన ఉంటాయి. గతంలో అడిగినటువంటి ఎస్ఎస్సి పేపర్స్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ, దానికన్నా ముఖ్యంగా మన దాదాపు 20 ఎగ్జామ్స్ జరిగాయి. మనకు 20 ఎగ్జామ్ పేపర్స్ మనకు ఉన్నాయి బయట 2022లో, 21లో. అవన్నీ ఒకసారి చూడండి. సార్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఒకవేళ అక్కడ దొరకలేదు అనుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ ఉందన్నమాట. ఆ యొక్క మన యాప్ను కూడా మీరు చూసి అక్కడ మీరు కంపల్సరీగా ఏం చేసుకోవచ్చు అంటే మనం ఫ్రీగానే మీకు ఇక్కడ టెస్టులు ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ అవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. మిత్రులు ఎందుకు ఐడియా వస్తుందంటే ఆల్రెడీ యు ఆర్ వెల్ వెర్స్డ్. మీరు చిన్నపిల్లలేం కాదు, ఒక జస్ట్ మేము ఒక బూస్టప్ ఇస్తాం అంతవరకే. బట్ మీకు చాలా తెలివంతులు, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కాబట్టి మీకు తెలుసు వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అన్నీ మీకు తెలుసు, ఎక్కడ లిమిటేషన్స్ మీకు తెలుసు. కాబట్టి కొన్ని రోజులు ఫోన్ పక్కన పెట్టేసుకొని జాగ్రత్తగా ముందుకు స్టెప్ వేసుకుని మాత్రం మనకు మంచి అవకాశాలు వస్తే జాబ్లు ఈజీ కొట్టవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఇయర్లో మన రాష్ట్రంలో మనకు ముందుగా వచ్చే నోటిఫికేషన్ ఏదంటే నాకు తెలిసి హైకోర్టు జాబ్స్ రాబోతున్నాయి.
సో ముందు సెటిల్మెంట్ కావండి. ఎందుకు ఒకరి మీద మన ఫస్ట్ మన యొక్క పేరెంట్స్ మీద మనం డిపెండ్ కాకుండా మన జాబ్ పొందిన తర్వాత ఆ తర్వాత మీ గోల్ ఏమైతే ఉందో ఆ యొక్క గోల్ మీద మీరు ప్రయత్నం చేస్తే తప్పేం కాదు కదా. మరి మనకు బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ అదే మాదిరిగా ఒక కొత్త కోర్స్ లాంచ్ చేస్తున్నాను, అది మీకు చెప్తాను. సో బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ అండ్ బెస్ట్ ఆఫ్లైన్ కోచింగ్ మన దగ్గర ఉందన్నమాట. సో ఆన్లైన్ పరంగా అయితే మాత్రం ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి ఎవరైతే ఈ యొక్క రంజాన్ మరియు ఒక ఉగాది సందర్భంగా ఈ యొక్క కోర్సు పర్చేజ్ చేస్తారు ఫుల్ కోర్సు, వాళ్ళందరూ కూడా 400 పేజీల ఇంగ్లీష్ బుక్ అనేది మీకు ఫ్రీగా మీకు డెలివరీ చేయడం జరుగుతుందన్నమాట. సో ఉగాది మన రంజాన్ సందర్భంగా ఈ ఆఫర్ ఉందన్నమాట. వాటితో పాటుగా మనకు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ మనకి టర్నింగ్ పాయింట్లో ఆఫ్లైన్ కోచింగ్, ఉత్తమ్స్ అకాడమీలో ఆన్లైన్ కోచింగ్ ఉందన్నమాట. అయితే మన అతి త్వరలో మనం ఈ యొక్క హైకోర్టుకు సంబంధించి టీఆర్ఎఫ్ను లాంచ్ చేయబోతున్నాం శ్రీరామనవమి సందర్భంగా, ఓకేనా. సో కాబట్టి టీఆర్ఎఫ్ అంటే టర్నింగ్ పాయింట్ రిజల్ట్ ఫ్యాక్టరీ అనే పేరుతో మనం లాంచ్ చేయబోతున్నాం. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ హైకోర్టు జాబ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే హైకోర్టు జాబ్సే లక్ష్యంగా మాకు ఖచ్చితంగా జాబ్ కావాలనుకుంటుంటారో వాళ్ళ కోసం మాత్రమే మనం నూతనంగా టర్నింగ్ పాయింట్ రిజల్ట్ ఫ్యాక్టరీ, అంటే దీనికి ముఖ్య ఉద్దేశమే రిజల్ట్ తెచ్చుకోవడం, జాబ్ తెచ్చుకోవడం. దానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని మార్గాలను అన్వేషించి అన్ని రకాల ఎగ్జామినేషన్స్ బూస్టప్ చేసుకొని ఈ యొక్క కోర్సు కొంచెం కష్టతరమైనప్పటికీ కూడా లాంచ్ చేస్తున్నాం. సో అతి త్వరలోనే ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను, ఫీజు గురించి అన్ని వివరాలు. అయితే ఇది యొక్క ప్రోగ్రామ్ ఎటువంటిదంటే మార్నింగ్ 6 AM స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ 6 AM స్టార్ట్ అయ్యి నైట్ 10కి ఎండ్ అవుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్. అంటే ఎన్ని జాబ్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా సో వీలైనంత ఎక్కువ మందిని ఇక కోర్టు జాబుల్లో ఉంచాలనేదే ఇక టీఆర్ఎఫ్ యొక్క ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. మరి ఇది ఇక్కడ మనకి కంప్లీట్ షెడ్యూల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ క్లాసెస్ కానీ, కంప్లీట్ ఎగ్జామినేషన్స్, కంప్లీట్ రివిజన్స్ కానీ, మరియు స్టడీ హాల్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. స్టడీ చైర్స్ కూడా ఉంటాయి. మంచి వాతావరణం, మంచి చెట్లు ఉండే వాతావరణం, మంచి ఫుడ్, మంచి ఎన్విరాన్మెంట్ అనమాట. మంచి క్రియేటివిటీ బాగుంటుంది ఇక్కడ అంతా కూడా. సో నేను కూడా ఇక్కడే ఉంటాను క్యాంపస్లోనే. కాబట్టి త్వరలోనే ఈ యొక్క టీఆర్ఎఫ్ ప్రోగ్రాంలు మీరు అందరూ కూడా జాయిన్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఇది ఆషామాషిగా ఉండదు. మీరు కూడా జాబ్ ఖచ్చితంగా కొడతాను అనే వాళ్ళు దీన్ని జాయిన్ అవుతారు అనమాట. సో ఫోన్స్ కూడా కొంచెం దూరంగా ఉంటాం, ఇక ఫోన్స్ ఇన్స్టిట్యూషన్ ఉండదు. సో మ్యాక్సిమం ఫోన్స్ అని అవాయిడ్ చేసి ఒక టైంలో మాత్రం మీకు ఫోన్స్ అందుబాటులో ఉంటాయి, మిగతాప్పుడు కూడా ఫోన్స్ అన్నీ కూడా మీరు మేనేజ్మెంట్కి అప్పగిస్తారనమాట. సో అంటే ఎందుకంటే ఇక ఫోన్ అనేది చాలా డిస్ట్రాక్షన్ చేస్తూ ఉంది ఇటీవల కాలంలో. ఎందుకు చెప్పినా కొద్దిసేపు ఉంటాం మళ్ళీ మామూలు అయిపోతున్నారు. కాబట్టి సో ఈ యొక్క డిస్ట్రాక్షన్ దూరం అంటే ఫోన్ కూడా పక్కన పెట్టేసి మనకి స్టడీ ఉంటుంది. కంప్లీట్గా మీకు ఆఫ్లైన్లో బుక్స్, ఎగ్జామినేషన్స్ అని కూడా మీకు ఆఫ్లైన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క ప్రోగ్రామ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనుకుంటున్నా. వీలైనంత ఎక్కువ మందిని కోర్టు జాబుల్లో పంపించాలనేది ఈ యొక్క టీఆర్ఎఫ్ యొక్క ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. సో ప్లీజ్ రిమెంబర్, ఈ యొక్క టీఆర్ఎఫ్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి మాత్రమే. మీ ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయండి. అది కాకుండా ఒక నా పర్సనల్ నెంబర్ 7780616884 అనేది నా యొక్క పర్సనల్ నెంబర్. ఇక నెంబర్ కన్నా సరే మీరు కాల్ చేసి ఈ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ప్లీజ్ రిమెంబర్, అయితే బ్యాచ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. సో మీకు శ్రీరామనవమి రోజు అంటే అది ఆ రోజు సెలవు కట్టి మరి శ్రీరామనవమి అయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడే మీరు సిద్ధంగా ఉండండి, రెడీగా రావడానికి సిద్ధంగా ఉండండి. అన్ని సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకున్న లోపల మీ ఫ్రెండ్స్ ఎవరు నా బంధువులు ఎవరిని కూడా చెప్పండి. ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా మనం చేయబోతున్నాం అనమాట. ఓకే, సో ఇది మిత్రమా. సో కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈరోజే మనకు ఆన్లైన్ కోర్స్ పర్చేజ్ చేసుకోండి. సో పర్చేజ్ చేస్తే 400 పేజీల బుక్ విలువ చేసే 4 పేజీలతో ఉన్నటువంటి బుక్ను మీకు అందరికీ కూడా ఉచితంగా పంపిస్తాం. సో థ్యాంక్ యూ.